మనకి ఫోర్త్ సబ్ క్లాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సూపర్ క్లాస్ గురించి చెప్పుకున్నాం డీటెయిల్స్. అలాగే ఆ సూపర్ క్లాస్లో ఉండేటువంటి ప్లాంట్, యానిమల్, మినరల్, డ్రగ్ సబ్స్టెన్సెస్, హార్మోన్స్, నోసోడు, తర్వాత జిమ్నోస్పర్మ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే వివిధ సూపర్ క్లాసెస్ లో ఉండేటువంటి కలర్స్ అవి కూడా మనం మాట్లాడుకున్నాం. సో తర్వాత సబ్ క్లాస్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకున్నాం. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది మనకి ఈ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్. సో మనం కూడా కొంచెం మర్చిపోయి ఉంటాం. సో ఒకసారి మనం కొద్దిగా రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈ సబ్ క్లాసెస్తో వచ్చిన ప్రధానమైన చిక్ ఏంటంటే ఈ నాలెడ్జ్ని మనం ఎలా అప్లై చేయాలి కేసెస్లో. ఎందుకంటే కేసెస్ అంతా కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అంటే స్పెసిఫిక్స్ మనస్సు కూడా అలాంటివి అడుగుతూ ఉంటుంది. ఇంత లాంగ్ కేసెస్, ఇంత డీప్గా అడగడం, 1.5 hour కేసు తీసుకోవడం ఎందుకు? చాలా సులువుగా చక్కగా ప్రిస్క్రైబ్ చేసేస్తే అయిపోలే, ఈజీగా బండ గుర్తులు కొండ గుర్తులు పెట్టుకొని చేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనేటువంటిది ఒక అపోహ అనేటువంటిది ప్రపంచంలో ఉంది. అది ఈజీ ప్రాసెస్, అందరూ ఇష్టపడతారు. కానీ క్రానిక్ డిసీజెస్లో ఏదైతే 171 ఎఫారిజంలో ఆర్గనాన్లో హ్యానిమన్ గారు చెప్తారో, యాంటీ మయాస్మెటిక్ ట్రీట్మెంట్, ఏ సిరీస్ ఆఫ్ రెమెడీస్ లేకుండా క్రానిక్ డిసీజెస్ అనేటువంటివి మానవ శరీరం మీద నుంచి లేదా మానవుడి నుంచి తొలగిపోవడం అనేటువంటిది అసాధ్యము అని చెప్తారు 171 ఎఫారిజం. సో క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్లో సిమ్టమ్స్ని మనం వ్యానిష్ చేయటం అనేటువంటిది మన కాన్సెప్ట్ కాకూడదు. అంటే ఒక సిమ్టమ్ కనబడింది అనుకోండి, ఆ సిమ్టమ్ అదృశ్యం అవుతోందా లేదా? మోకాలు నొప్పి ఉంది, మోకాలు నొప్పికి మనం మందేస్తే మోకాలు నొప్పి అదృశ్యం అయిపోవాలి, ఇంకా అసలు నొప్పి అనేది లేకుండా పోవాలి అనేటువంటిది మన తాలూకు ఎయిమ్ కాకూడదు. ఈ మోకాలు నొప్పికి ఆధారభూతమైన ఇంటర్నల్ డిస్క్రేషియా ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ దిస్ పెయిన్? ఎందుకంటే పెయిన్ అనేది ఎఫెక్ట్, అట్లాగే ఏ డిసీజెస్ అయినా ఎఫెక్ట్స్, కాజెస్ కావు. లోపల ఉన్న మయాజం అనేటువంటి కాజు వల్ల, డిసీజ్ ఉండడం వల్ల సిమ్టమ్స్ ఆర్ సఫరింగ్స్ అన్నటువంటివి మనకి పేషెంట్ మనకి చెప్తారు. దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఆ ఇంటర్నల్ డిస్క్రేషియా అనేటువంటిది తొలగింపచేయాలి. సో దానికి ఒక పర్సన్ ఫుల్ హిస్టరీ, ఒక పర్సనాలిటీ అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకని ఈ సబ్ క్లాస్ మనకి ప్రధానంగా ఏం చేస్తుందంటే, ఒక మనిషి తన జీవన పరిమాణంలో ఎక్కడున్నారు, సబ్ క్లాస్ 1లో ఉన్నారా, 2లో ఉన్నారా, 3లో ఉన్నారా, 4లో ఉన్నారా, 5లో ఉన్నారా, 6లో ఉన్నారా అనేటువంటిది మనకి తెలియజేస్తుంది. సో ఆ అనుభూతిని బేస్ చేసుకోవటం వల్ల మీరు ఇచ్చేటువంటి రెమెడీ, మీరు ఇండివిజువలైజ్ చేసే చోటు, అవి జస్ట్ సిమ్టమ్స్ దగ్గర, మొడాలిటీస్ దగ్గర కాకుండా ఎక్స్పీరియన్స్ దగ్గర మీరు చేయగలుగుతారు. అంటే ఒక వ్యక్తి సిమ్టమ్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు, లేదా సేయింగ్స్ మ్యానిపులేట్ చేయొచ్చు, లేదా సైన్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు మన దగ్గర. కానీ ఎక్స్పీరియన్స్ని మ్యానిపులేట్ చేయలేడు, మీరు గమనించినట్టయితే. సో అటువంటి ఎక్స్పీరియన్స్ని ఆధారంగా చేసుకుని వీఆర్ గోయింగ్ టు ప్రిస్క్రైబ్ హియర్. సో మన తాలూకు జెన్యూనిటీ, మన తాలూకు క్రెడిబిలిటీ అనేటువంటిది ఒక కేసులో ఆటోమేటిక్గా ఈ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ వల్ల పెరుగుతుంది. ఎందుకంటే మనం నీ పెయిన్
మూమెంట్ ఎమిలరేషనా అనేది చూసి మంది వేయట్లేదు. అఫ్ కోర్స్ ఆ సిమ్టమ్స్ మనం కన్సిడర్ చేసుకుంటాం, కానీ ఒక వ్యక్తి సరైన రూట్స్ లేకపోవటం వల్ల, తనకి సరైనటువంటి ఆధారం లేదు అనేటువంటి అనుభూతి వల్ల ఈ పాదాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తెచ్చుకుంటున్నాడు అని మనం గనక అర్థం చేసుకున్నట్టయితే, వీఆర్ అండర్స్టాండింగ్ ద పర్సన్ ఎట్ ఎ డీపర్ లెవెల్. మోకాళ్ళ నొప్పి ఎమిలరేషన్ చూడలేదు మనం, అవి పక్కన రాసుకుని పెట్టుకున్నాం. కానీ ఈ వ్యక్తి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎదగడానికి అనేటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. సో ఈ సబ్ క్లాస్లో ఉన్నటువంటి పాయింట్స్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే మీకు ఒక పోర్ట్రైట్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది, ఒక పిక్చర్ కనబడుతూ ఉంటుంది, పేషెంట్ తాలూకు పిక్చర్. తద్వారా మీరు ఈజీగా ప్రిస్క్రైబ్ చేయగలరు. వన్ థింగ్. రెండు, క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్రానిక్ డిసీజెస్ని మీరు ఖచ్చితంగా, ఈవెన్ దో దే ఆర్ ఎట్ ఎ ప్యాథలాజికల్ లెవెల్, మీరు టచ్ చేయగలుగుతారు. అంటే ఫంక్షనల్ లెవెల్లో ఉంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ప్యాథలాజికల్ లెవెల్లో ఉన్నవి చాలా వరకు మనం రివర్సబుల్ చేయగలం, విచ్ ద అలోపత్స్ టర్మ్ యాజ్ అన్ irreversible diseases can be reversed, but only when you understand the person as a whole, not as parts. అందుకని థర్మామీటర్ వైద్యం అంటుంటారు కొంతమంది. అంటే మన దగ్గర ఏముందో, మనకి ఏం మందు వచ్చిందో ఆ మందు సిమ్టమ్స్ పేషెంట్లో ఉన్నాయోను అని వెతుక్కోవటం అనేటువంటిది. ఆ జబ్బు ముందు హోమియోపతి వాడికి పోవాలి. నాకు బ్రయోనియా తెలుసు, పల్స్టల్లా తెలుసు, ఇగ్నీషియా తెలుసు, నక్స్వామికా తెలుసు, ఈ సిమ్టమ్స్ పేషెంట్లో ఉన్నాయా అంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి పేషెంట్ని అర్థం చేసుకోవడం కాకుండా, మనకి తెలిసింది పేషెంట్లో ఉన్నవి చెక్ చేసుకునేటువంటి ఆ మీటర్ అనేటువంటిది మన దగ్గర పోవాలి. సో ఈ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ దానికి ఉపయోగపడుతుంది. ఇట్ విల్ మేక్ యూ మోర్ యాన్ అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్, వన్ థింగ్. అండ్ రెండోది, ఇట్ మేక్స్ యూ అండర్స్టాండ్ ద పర్సన్ యాజ్ ఏ హోల్. థర్డ్ థింగ్, ఇట్ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ ద పర్సన్ ఎట్ ఎ డీపర్ లెవెల్. మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎందుకంటే మనం వాడి ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కదా. కాబట్టి ఆ అనుభూతిని మనం పట్టుకుంటున్నాం. లక్షణాలని దాటి, భావోద్వేగాలను దాటి, భ్రాంతిని దాటి అనుభూతిని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. అంటే సిమ్టమ్స్ ఆర్ సఫరింగ్స్, ఎమోషన్స్, డెల్యూజన్, ఇవన్నీ కూడా అంతో ఇంతో పేషెంట్ మ్యానిపులేట్ చేయగలడు. కానీ మనం ఎక్స్పీరియన్స్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో ఆ పర్సన్ ఏంటో మనకి చాలా వైడ్ రేంజ్లో అర్థం అవడానికి అవకాశం. అఫ్ కోర్స్ థియరటికల్గా ఇది కొంచెం టఫ్గా ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. బట్ థియరీ బాగా నేర్చుకుంటే నేను చెప్పే ప్రాక్టికల్ కేసెస్ మీకు హెల్ప్ అవుతాయి. డెఫినెట్గా మనం ఈ ఆర్డర్స్, ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఆయా కేసెస్ చెప్పుకుంటాం, కానీ థియరీ మనకి ముందు కొంచెం అర్థమైతేనే, తీరా మనం ప్రాక్టికల్గా మనం కేసెస్ చెప్పుకునే టైంకి ఈ థియరీ అర్థం కాలేదనుకోండి, ప్రాక్టికల్గా అది ఎలా చూసామో తెలియదు. అఫ్ కోర్స్ మనస్సు అనిపించవచ్చు, ఇంత నాకు కూడా ఫస్ట్లో ఇంత లాంగ్ కేసెస్ ఇంత సేఫ్ తీసుకోవటం, పేషెంట్ ఏమో ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు, మనం ఎంత కష్టపడిన తర్వాత పేషెంట్ రాదు, ఒకసారి అలా కూడా అవుతుంటుంది. లేదా కొంచెం చిట్కా వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఆ పేషెంట్కి ఏమయ్యా 10 ఏళ్ల కిందట ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని వెళ్ళి పుచ్చుకుంటున్నాను మంది అంటారు. ఏమీ తగ్గదు, జస్ట్ ఆ ఎమోషనల్ రిలీఫ్, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వచ్చాం అనే ఒక ఐడియాలజీ తప్ప.
సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్, చాలా రోజులు వచ్చింది కాబట్టి కొంచెం మనం టచ్ చేసుకుని ఏ లిటిల్ బిట్ మళ్ళీ ముందుకు వెళ్దాం. ఎందుకంటే డైరెక్ట్గా ఆర్డర్స్ కనుక మొదలు పెట్టేస్తే మనకి కొంచెం ఆ బేసిక్ లెవెల్లో ఉండేటువంటి అండర్స్టాండింగ్, అంటే ఈ సబ్ క్లాస్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా అనుభూతి చెందుతున్నారు, వాళ్ళ తాలూకు బేసిక్ ఐడియాలజీ ఎలా ఉంది, వాళ్ళ తాలూకు ఆలోచన పరిధి ఎలా ఉంది, ఏ ఏ సందర్భాల్లో అసలు ఈ సబ్ క్లాస్ ఫోర్కి సంబంధించిన రెమెడీస్, ఉదాహరణకి బ్రయోనియా కానీ, హైపరికం కానీ, థియా కానీ, చాక్లెట్ కానీ, వయాలా ట్రైకోలర్ అవి కానీ, లేదా సినాప్సిస్ నైగ్రా లేదా సినాప్సిస్ ఆల్బా ఇవి కానీ మీకు ఈ సబ్ క్లాస్లో కనపడుతూ ఉంటాయి ఈ ప్లాంట్స్లో. సో ఏ ఏ సందర్భాల్లో అసలు ఏ ఏ ప్లాంట్స్ మనం ఆలోచించాలి అనేటువంటివి కూడా మనం ఇవాళ కొంత డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్దాం. ముఖ్యంగా ఎక్కువగా ఈ సబ్ క్లాస్ ఫోర్ అండర్స్టాండింగ్ మదర్ చైల్డ్ రిలేషన్స్ లో మీకు ఎక్కువగా కనబడుతుంది. సబ్ క్లాస్ త్రీ కూడా కొంతవరకు కనబడుతూ ఉంటుంది. మీకు గుర్తున్నట్టయితే ఎవరైనా వచ్చిన వాళ్ళు సబ్ క్లాస్ త్రీలో ఎలా ఉంటుందండి మదర్ చైల్డ్ రిలేషన్షిప్, ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరా? సబ్ క్లాస్ త్రీ. మదర్ ఉండాలి, బట్ తనకి తన ఇండివిజువాలిటీ కూడా ఉండాలి. ఆ ఇండివిజువాలిటీకి మదరే అడ్డంకి అవుతుంది ఒక పాయింట్ ఆఫ్ టైం. వెరీ గుడ్, వెరీ వాంట్ గుడ్, ఇండిపెండెన్స్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, వెరీ గుడ్ జ్ఞాన్ శేఖర్. సో సబ్ క్లాస్ త్రీలో అవగాహన ఎలా ఉంటుందంటే మదర్ అనేటువంటి ఫిగర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చేటువంటి లవ్, వాళ్ళు ఇచ్చేటువంటి కేరు, వాళ్ళు ఇచ్చేటువంటి ఎఫెక్షను కావాలి. అది వాళ్ళకి నీడ్. అదే మనం ఫెమినిన్ పరిభాషలో చెప్పుకుంటాం. అంటే మోర్ ఆఫ్ స్త్రీ తత్వం అనేటువంటిది వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ ఆశింపు ఉంటుంది. అంటే ఎవరో మనల్ని ప్రేమించాలి, ఎవరో మనల్ని అభిమానించాలి, ఎవరో కనుక హెల్ప్ చెయ్యాలి, మనల్ని ఐడెంటిఫై చెయ్యాలి అనేటువంటి అవగాహన సబ్ క్లాస్ త్రీలో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆ వన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి వాళ్ళు చూపించేటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బంధం అనేటువంటివి నా తాలూకు గ్రోత్కి అడ్డం అవుతున్నాయిరా బాబు, నేనెప్పుడు ఇండిపెండెంట్గా ఉంటాను, నేనెప్పుడు ఇండివిజువలైజ్డ్గా ఉంటాను, నాకంటూ ఒక గుర్తింపు ఉండద్దా అనేటువంటి ఐడియా వస్తుంది. త్రీలో నేను చెప్తున్నాను, ఫోర్లో కాదు, త్రీలో. సో లైఫ్ అంతా ఈ రెండిటి మధ్య ఘర్షణ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఇది ఇప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మదర్ అనేది ఒక ఫిగర్ మాత్రమే. మదర్ అని భర్త కావచ్చు, లేదా ఇందాక చెప్పాను ఒక పల్లెటూరు కావచ్చు. ఈ ఐడియా ఏంటంటే ఏదైతే మనకి ఆ అనురాగం, ప్రేమ, ఆప్యాయత పంచుతూ ఉంటుందో అది మనల్ని బంధిస్తోంది అనేటువంటి ఐడియా మనకి థర్డ్ సబ్ క్లాస్లో ఆ స్ట్రగుల్ కనబడుతోంది. అందుకే శంకరన్ గారు కూడా ఏం చేశారంటే థర్డ్ రో ఆఫ్ పీరియాడిక్ టేబుల్ని, బర్డ్స్ని యానిమల్ కింగ్డంలో సబ్ క్లాస్ త్రీతో అసోసియేట్ చేసి థర్డ్ సూపర్ క్లాస్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ప్లాంట్లోను, మినరల్లోను, యానిమల్లోను కామన్ ఫీచర్ ఏముంటుంది? మీరు థర్డ్ పీరియాడిక్ టేబుల్ చూస్తే నాట్రము, మెగ్నీషియము, సిలికా, అల్యూమినా, సల్ఫర్, ఫాస్ఫరస్, అంతో ఇంతో ఈ ఐడెంటిటీ సంబంధితవే ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీరు లెఫ్ట్ పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ది చూస్తే నాట్రమ్, మెగ్నీషియం, అల్యూమినా, వీళ్ళల్లో ఏదైతే ఆ లవ్, కేర్, ఎఫెక్షన్ ఉంటుందో అది కావాలి, ఎవరైనా మనకి చూపించాలి అనేటువంటి కోరిక వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. నాట్రమ్ ఉమెన్ ఉందనుకోండి, డే ఇన్ అండ్ డే అవుట్ తన భర్త నుంచి ఆ ఆ, దాన్ని ఏమంటారు, ఆ క్లోజ్ లవ్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.
సార్ చాలా జోవియల్గా చెప్తారు. అంటే టిఫిన్ తిన్నావా, భోజనం తిన్నావా, మీరు అదే ఆరంలో చూడండి. అసలు అలాంటి మెసేజెస్ వాడి జీవితం మొత్తం పెట్టడం. ఎందుకంటే వాడికి అది క్రైటీరియా కాదు అసలు ఆరంలో. కానీ నేట్రంలో అదే బిగ్ క్రైటీరియా. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మనుషుల అవగాహన మధ్య. అంటే అది నేను చెప్పింది మీకు జస్ట్ ఒక పర్టిక్యులర్ థింగ్ని ఒక చోట వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకో చోట వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అదే బర్డ్స్లో కూడా అంతే, విపరీతమైన లవ్, కేర్, ఎఫెక్షన్. ముఖ్యంగా బర్డ్స్లో మీరు చూసేటువంటిది ఏంటి, ఒక కామనాలిటీ. అంటే వాళ్ళు చాలా సంఘజీవులు. వాళ్ళు చాలా ఆ, దాన్ని ఏమంటారు, టుగెదర్నెస్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ లవ్, కేర్, ఎఫెక్షన్ కావాలని ఉంటుంది. అది నా ఇండిపెండెన్స్ని హర్డిల్ చేస్తోంది, నన్ను ఎదగనివ్వకుండా చేస్తోంది అనే భావన ఉంటుంది. కానీ ఫోర్త్కి వచ్చేసరికి మీకు ఈ ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ క్వశ్చన్ లేదు. ఎందుకంటే మదర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ అనేటువంటి విషయంలో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. అండ్ సపరేషన్ అనేది తప్పదు అనేటువంటి విషయంలోనూ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. కానీ ఏ రిలేషన్షిప్లోనైనా వీళ్ళు ఈక్వల్గా ఉండటం అనేటువంటిది కాన్సెప్ట్లో ఉండదు. ఈక్వల్ రిలేషన్షిప్స్ ఉండవు. ముఖ్యంగా ఉమెన్ అండ్ హస్బెండ్, మదర్ చైల్డ్ కాకుండా హస్బెండ్ ఉమెన్లో ఐదర్ వీళ్ళు ఈ ఫోర్త్ సబ్ క్లాస్ వాళ్ళు కంప్లీట్గా హస్బెండ్ అనేటువంటి దాని మీద ఐడియా కలిగి ఉంటారు. ఎట్లా అంటే ఐదర్ వీళ్ళు డామినేట్ చేసి ప్రతిదీ హస్బెండ్ వీళ్ళనే అడగి చేస్తూ ఉండాలి అనేటువంటి ఐడియా ఉంటుంది. లేదా హస్బెండ్ ఫిగర్ అనేది ఏదైతే ఉందో ఆ హస్బెండ్ ఫిగర్ మనకి చెప్తూ ఉంటే మనం చేస్తూ ఉండడం అనేటువంటి కంప్లీట్ డిపెండెన్సీ ఉంటుంది. లేదా వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాలని ఉంటుంది. కానీ ఈక్వల్గా ఉండటం అనేటువంటి కాన్సెప్ట్, అండ్ నేను చెప్పేది హస్బెండ్ వైఫ్ అలా అలా స్పౌజ్ రిలేషన్షిప్స్లో చెప్తున్నా. కానీ మదర్ చైల్డ్ రిలేషన్షిప్స్లో ఈక్వల్ అని ఉండకపోయినా, ఆ పాయింట్ కాకపోయినా, ఐడియా ఆఫ్ సపరేషన్ అనేటువంటి దాని మీద వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. వాళ్ళలో స్ట్రగుల్ ఉండదు. మీకు ఆ కంపారిజన్ కోసం మళ్ళీ థర్డ్ సబ్ క్లాస్ చెప్పాను. వాళ్ళు ఆ ఇండివిజువాలిటీ అనేటువంటిది, ఆ ఐడెంటిటీ కోసం వాళ్ళు తపన పడుతూ ఉంటారు. నాకు కూడా ఐడెంటిటీ కావాలి కదా అనేటువంటి. ఇక్కడ ఐడెంటిటీ కావాలనే తపన కనబడదు మనకి. ఐడెంటిటీ వచ్చిందని తెలుసు వీడికి. కానీ ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవడం మీద వీడికి ప్రాబ్లం ఉంటుంది ఫోర్త్లో. అందుకని పలానా వారి అబ్బాయి మీరు, పలానా సావిత్రమ్మ గారి అబ్బాయి అంటే అవునండి అంటాడు. కానీ వీడి మనసులో వెంటనే వాడికి కలిగేది ఏంటంటే సావిత్రమ్మ గారిది మనం జాగ్రత్తగా నిలబెట్టాలి అనుకుంటూ ఉంటాడు. ద- అలా ఉంటుంది వీడి ఐడియా ఎంతసేపు. ఎందుకంటే ఏదైతే సపరేట్ అయ్యామో వాడి ఐడెంటిటీ, నేను సపరేట్ అయ్యానని తెలుసు, నాకు వేరే గుర్తింపు వచ్చిందని తెలుసు, గుర్తింపు తెచ్చుకోవాలా, నేను మళ్ళీ అమ్మ మీద ఆధారపడాలా అనేటువంటి ఐడియా వీడికి ఉండదు. నేను సపరేట్ అనేటువంటి పాయింట్ వాడికి అర్థమైపోతుంది. ఈ సపరేషన్ ఎంతవరకు, అందుకని వీళ్ళ కేసుల్లో మీరు చూస్తూ ఉంటే వీళ్ళు ఆ కేరు, లవ్, ఎఫెక్షను అనేటువంటి దాని మీద కన్నా డిపెండెన్సీ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే మీరు చూస్తే ఫోర్త్ సూపర్ క్లాస్లో మనకి చాలా వరకు మినరల్ రెమెడీస్ చూస్తే క్యాల్కేరియా కార్ప్ కానీ, ఆర్సనిక్ ఆల్బమ్ కానీ, నికిల్ కానీ, జింకం మెటాలికం కానీ మీరు చూస్తే అన్నిట్లోనూ అంతో ఇంత మీకు ఈ డిపెండెన్సీ కనబడుతుంటుంది. అంటే మినరల్లో చెప్తే సేమ్ ఫోర్త్ సబ్ క్లాస్లో కూడా మీకు అలాగే అంటే మినరల్ని మీరు ఈజీగా గుర్తుపట్టగలరు. అందుకని పీరియాడిక్ టేబుల్తో కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ సబ్ క్లాస్ ప్లాంట్స్ అనుకోండి, మీకు ఐడియా రాదు. ఏవో కొన్ని ప్లాంట్స్ బాగా ప్రూవింగ్ వచ్చు. బ్రయోనియా ఉంది. ఇప్పుడు మనీ ఇష్యూస్లో మీకు బ్రయోనియా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. కానీ చాక్లెట్ అలాంటివి అంత ప్రూవింగ్స్ లేనివి ఉన్నాయి, కానీ చాలా తక్కువ. సో అటువంటి అర్థం కావడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి మీకు మినరల్తో కంపేర్ చేసి చెప్తున్నాను. ఎలా అయితే క్యాల్కేరియా కార్బ్లో ఆ డిపెండెన్సీ ఉంటుందో
ఎలా అయితే నిఖిల్లో ఆ డిపెండెన్సీ ఉంటుందో, జింకంలో ఉంటుందో, అఫ్ కోర్స్ వాళ్ళు ఆ రోలో వాళ్ళు సక్సెస్ చూసినప్పటికీ కూడా, కానీ వాళ్ళ ఇంటర్నల్ ఐడియాలజీ దగ్గర మాత్రం ఆ డిపెండెన్సీ కనపడుతుంది. సో మదర్ చైల్డ్ రిలేషన్స్ అనేటువంటివి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ మదర్ చైల్డ్ రిలేషన్స్ లో వచ్చేటువంటి ఫ్రిక్షన్స్ లో మీరు ఈ ఫోర్త్ సబ్ క్లాస్ అనేటువంటి దాన్ని జాగ్రత్తగా ఇందులోకి ఏమైనా వస్తున్నారా అని మీరు, అందుకే లాట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్, లాట్ ఆఫ్ మదర్హుడ్ ఇష్యూస్, లాట్ ఆఫ్ లేబర్ ఇష్యూస్ ఇందులో మీకు ఆ, మొత్తం ఈ సబ్ క్లాస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో లాట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు దీంతో బాగా సింక్రొనైజ్ అయి ఉంటారు. ఇక రెండోది, ఎబిలిటీ టు రిమైన్ స్టేబుల్ వైల్ గివింగ్ అండ్ రిసీవింగ్. సో వీళ్ళు ఇందాక చెప్పుకున్నట్టే ముందు వాళ్ళకి ఆ థర్డ్ సబ్ క్లాస్ కి ఫిఫ్త్ సబ్ క్లాస్ కి మధ్యలో ఉంటారు. సో వీళ్ళ ఐడియాలజీ ఎక్కువగా ఈ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు పీరియాడిక్ టేబుల్లో ఈ రో 4 క్యాలీ, క్యాల్కేరియా, స్కాండియము, ఫెర్రం మెటాలికము ఇవన్నీ చూస్తే మీకు ఈ ఐడియా క్లారిటీగా ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే ఏదైనా దాంట్లో ఇవ్వడము తీసుకోవడము లో వీళ్ళు ఆ బ్యాలెన్స్ అనేటువంటిది నేర్చుకుంటారు. థర్డ్ సబ్ క్లాస్లో మీరు చూస్తే అసలు వాళ్ళకి ఆ బ్యాలెన్స్ ఉండదు. ఇందాకనే చెప్పుకున్నాం, వాళ్ళు ఎంతసేపు ఏంటి ఆ స్ట్రగుల్ గురించే మాట్లాడుతుంటారు. నువ్వే నన్ను ఎదగనివ్వట్లేదు, నువ్వే నన్ను ఎక్కడికి పంపట్లేదు, నన్ను ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేస్తున్నావు, ఇంట్లోనే ఉంచేస్తున్నావు, ఇలా ఉంటుంది థర్డ్ సబ్ క్లాస్లో. కానీ ఫోర్త్ సబ్ క్లాస్లో ఏంటంటే ఆ విషయంలో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. దే నో హౌ టు గెట్ అవుట్. దేర్ ఈస్ ఎ మోర్ బ్యాలెన్స్ ఇన్ దేర్ బిహేవియర్. ఏ విషయంలోనైనా ఇవ్వడంలో కానీ తీసుకోవడంలో కానీ మనం చూసినట్టయితే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవి వీళ్ళల్లో చాలా క్లారిటీగా కనబడుతుంది. నెక్స్ట్, వర్డ్స్ లైక్ ఫ్లో, అబండెన్స్, నర్చరింగ్, సస్టెనెన్స్ అండ్ మదర్హుడ్, ఈ పదాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఈ ఫోర్త్ సబ్ క్లాస్లో. ఫ్లో, అబండెన్స్, నరిష్మెంటు, సస్టెనెన్స్ అంటే డిపెండెన్సీ, ఆ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ కోసం నరిష్మెంట్ కోసం డిపెండ్ అవ్వడాన్ని సస్టెనెన్స్ అంటారు. సో ఆ చెప్పాను కదా, డిపెండెన్సీ అనే వర్డ్ ముందు వెనక ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది ఈ ఫోర్త్ సబ్ క్లాస్. మీరు చూసినట్టయితే చాక్లెట్లో చూస్తాం, మనం మాల్వేల్స్లోకి వస్తుంది, మాల్వేసియేలో, సిస్టర్స్ కెనడెన్సిస్లో చూస్తాం. మీకు ఈ ఈ ఈ ఐడియా అక్కడ కనబడుతూ ఉంటుంది. లాట్ ఆఫ్ అటాచ్మెంట్ ఇష్యూస్, లాట్ ఆఫ్ డిటాచ్మెంట్ ఇష్యూస్, అటాచ్మెంట్, డిటాచ్మెంట్. నెక్స్ట్, ఫ్యామిలీ రిలేషన్స్. ఫ్యామిలీ రిలేషన్స్ లో మీకు బాగా ఇక్కడ ఇది కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్, మదర్ చైల్డ్ రిలేషన్స్ ఇందాక చెప్పుకున్నాం, గివింగ్ అండ్ రిసీవింగ్, సస్టెనెన్స్ చెప్పుకున్నాం. ఏ నెగ్లెక్టెడ్, ఫర్సేకెన్ ఫీలింగ్స్, నెగ్లెక్టెడ్ ఫర్సేకెన్ ఫీలింగ్స్, ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నటువంటి ఈ హస్బెండ్ వైఫ్ రిలేషన్స్, వీటిల్లో మనకి ఈ నెగ్లెక్టెడ్ ఫర్సేకెన్ ఫీలింగ్స్ విపరీతంగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే స్పౌస్ తో ఆ ఈక్వల్ రిలేషన్షిప్ అనేది ఐదర్ ఓవర్ డిపెండెన్సీ అయినా ఉంటుంది, లేదా వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాలనేటువంటి కాన్సెప్ట్ అయినా ఉంటుంది. దాంతో వచ్చేటువంటి ఆ ఫ్రిక్షన్ లో మనకి ఈ ఫర్సేకెన్నెస్, ఈ డిజర్టెడ్నెస్, నన్ను పట్టించుకోవట్లేదు, ఏ సెన్స్ ఆఫ్ నెగ్లిజెన్స్, అది నెగ్లెక్ట్ చేయబడ్డానన్న భావన, ఇవన్నీ కూడా మనకి అసోసియేట్ అయి కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా అప్పర్
ఈ సబ్ క్లాస్ లో ఉండేటువంటి అప్పర్ ఆర్డర్స్ లో మీరు చూస్తే మాల్వేల్స్ వాటిల్లో ఇవి చాలా ఎక్కువ కనపడతాయి. ఎందుకంటే లోయర్కి వెళ్లే కొద్దీ మీకు కుకుర్బిటేల్స్ వాటిల్లోకి వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే ఎక్యూములేషన్, అంటే అందుకని మీకు ఆ ప్లాంట్స్ అని ఆనపకాయలు, పొట్లకాయలు, దొండకాయ ఓవర్ వాటర్ ఉంటుంది. మీరు చూస్తే వాటర్ ఎలిమెంట్ ని ఎక్కువ ఎక్యూములేట్ చేసుకుంటూ ఉంటాయి ఈ ప్లాంట్స్. సో ఆ ఎక్యూములేషన్ నేచర్, హ్యూమన్ టెండెన్సీలో మనీ ఎక్యూములేషన్, ఎక్యూములేటింగ్ మనీ అంటే మెటీరియలిస్టిక్ నేచర్ పెరుగుతూ ఉంటుంది కిందకి వెళ్ళే కొద్దీ. ఇదే కాలంలో మీకు పైన ఆర్డర్స్ లో మీకేమో కొంత ఆ చిన్నపిల్లల తత్వం ఏదైతే ఉంటుందో, ఆ ఎమోషనాలిటీ, ఆ అటాచ్మెంట్, ఆ రిలేషన్స్, మదర్ చైల్డ్, ఆ రెమెడీస్ మనకి ఎక్కువ ఎబెల్ మాస్కస్ ఒకటి, చాక్లెట్ ఒకటి, ఎబ్రోమా ఒకటి, ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మీకు పైన. కిందకి వెళ్ళే కొద్దీ మనుషుల్లో ఆ మెటీరియలిస్టిక్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనీ ఐడియాలజీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ మనీ ఐడియాలజీ ఎక్కువ అవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే వీళ్ళకి పాపం ఎక్యూములేటింగ్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. అదే మనకి సిగ్నిఫికెన్స్ గా ఈవెన్ ప్లాంట్స్ లో ఆ వాటర్ ఎలిమెంట్ అనేటువంటిది ఎక్యూములేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్వైరింగ్ బ్యాలెన్స్, అది ఆల్రెడీ చెప్పుకున్నాం. స్టోరేజ్, అది కూడా చెప్పుకున్నాం ఇప్పుడే. స్టోరేజ్ అండ్ అటాచ్మెంట్, సెక్యూరిటీ, మనీ ఇష్యూస్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు అదే. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. సో డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ లో కూడా మీకు ఈ సబ్ క్లాస్ ప్లాంట్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. అందుకని మీరు చూసినట్టయితే సూపర్ క్లాస్ లో యానిమల్ కింగ్డమ్ లో ల్యాక్ డీఫ్లోరేటమ్ అనేటువంటి రెమెడీ, కౌ మిల్క్ పొటెంటైజ్డ్, మనకి ఈ రెమెడీస్ తో కంపేర్ చేశారు. ఎందుకంటే అక్కడ కూడా మీరు చూసినట్టయితే లాట్ ఆఫ్ డైజెస్టివ్ ఇష్యూస్, మిల్క్ ఇష్యూస్, కాన్స్టిపేషన్, చాలా సంవత్సరాల నుంచి కాన్స్టిపేషన్ తో సఫర్ అవుతుంటారు, లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో సఫర్ అవుతూ ఉంటారు మీరు. సో కంపారిజన్ లో మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోర్త్ సబ్ క్లాస్ ప్లాంట్స్ మనకి చాలా వరకు ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటి దాని మీద మనకి చాలా ఎక్కువ ఎఫినిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే పేషెంట్స్ కూడా చాలా క్రానిక్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు మీరు చూసినట్టయితే. నెక్స్ట్ ఓవర్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బర్త్. సో ఫెయిల్యూర్ స్టేట్లో ఇందాక ఏదైతే బ్యాలెన్స్ గా ఉంటారు అని మనం చెప్పుకున్నామో ఆ బ్యాలెన్స్ లూజ్ అయిపోతుంది ఫెయిల్యూర్ స్టేట్లో. సో ఆ ఎమోషనాలిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. ఇంబ్యాలెన్స్ అనేటువంటిది మీకు క్రీపప్ అయిపోతూ ఉంటుంది వీళ్ళల్లోకి. అంటే ఫెయిల్యూర్ స్టేట్ కనుక ఫెయిల్యూర్ స్టేట్లోకి వెళ్ళిపోతే, సో అక్కడికి వచ్చేసరికి మీకు, అందుకే మీరు చూస్తే ఫిఫ్త్ సూపర్ క్లాస్లో మీరు దీన్ని ఆపోజిట్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు విపరీతమైన వర్క్ హాలిక్స్, తెగ పని చేసేస్తూ ఉంటారు ఫిఫ్త్ వాళ్ళు. మనకు ఆశ్చర్యపోతే ఏమిటి ఎంత పని చేస్తున్నాడు. అదే ఫోర్త్ వాడు కొంచెం పని చేసేసరికి కలిసిపోతూ ఉంటాడు. వాడి ఇండస్ట్రియస్, వాడు ఫిఫ్త్ సిక్స్త్ కూడా ఇండస్ట్రియస్ వాళ్ళు. పనుందంటే వాళ్ళు ఇంకా రాత్రంతా నిద్రపోకుండా చేస్తారు. అదే ఫోర్త్ వాడు ఒక గంట పని చేసేసరికి భోజనాలు ఎక్కడ పెడతారు, టిఫిన్లు ఎక్కడ పెడతారు, రాత్రికి ఎక్కడ పడుకోవాలి, ఇలాంటి ఐడియాలజీ. అంటే వాడిలో ఉండేటువంటి ఆ డిపెండెన్సీ నేచర్. అదే మీరు వీడికి వాడికి ఎంత డిఫరెన్స్ ఉంది అనుకుంటారు చూసేవాడు, ఎందుకంటే వాళ్ళ సబ్ క్లాసులు వేరు. సో వీడి ఐడియాలజీ ఏంటి, రాత్రంతా పని చేసినా వాడు అలసిపోడు, అందుకని వాడికి అవేమి పట్టవు. ఎక్కడ పడుకోవాలి, రాత్రి ఎక్కడ తినాలి అనేటువంటి వాడి పనిలోనే ఉంటాడు వాడు ఎంతసేపు. అదే ఫోర్త్ వాడు, అమ్మ మనం మళ్ళీ పొద్దున్నే లేవాలి, పొద్దున్న లేకపోతే మనకు తుమ్ములు రావచ్చు లేకపోతే వేడి చేయొచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఐడియాలజీస్ వాడి బ్రెయిన్లోకి క్రీపప్ అవుతూ ఉంటాయి. సో వాడు తన తాలూకు డిపెండెన్సీ నేచర్ వల్ల నేను ఎక్కడ స్టేబుల్గా ఉంటాను అని ఆలోచిస్తాడు ఫోర్త్ వాడు. ఆ ఆలోచనే పట్టదు ఫిఫ్త్ వాడికి.
చూసారా, ఒక వ్యక్తుల మధ్య ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది అనేటువంటిది. అదే ఫస్ట్ వన్ తీసుకొని ఒక ఎవడైనా చెప్తే చేద్దాం మనకి ఎందుకు వచ్చిందని ఒక పక్కన కూర్చుంటాడు. అసలు పని గురించి వాడు ఒకవేళ ఏదైనా చేసినా ప్రతి పనికి వాడికి చెప్తూ ఉండాలి. వాడు అలా ఆశిస్తాడు. మళ్ళీ పిలిచి శ్రీకాంత్ గారు రండి, మీరు ఈ గిన్నె అక్కడ పెట్టండి అంటే పెట్టేస్తాడు అంతే. మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. కాదండి ఆ గిన్నె మళ్ళీ తీసుకురండి అనేదాకా వాడికి ఇంకా, అంటే ఆ పనిని వాడు అందుకుని చేయటం, అక్కడ ఏదో గుర్తించి చేయటం అనేటువంటిది వాడి కాన్సెప్ట్లో ఉండదు. ఇలాగా మనుషుల మధ్య మీరు చూసినట్టయితే ఈ చిన్న ఉదాహరణలోనే వాళ్ళ సబ్ క్లాసును అనుసరించే వాళ్ళ ఆలోచన ఉంటుంది. వాళ్ళ సబ్ క్లాసులు అనుసరించే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. వాళ్ళ సబ్ క్లాసుల్ని అనుసరించే వాళ్ళ తాలూకు అనుభూతి కూడా ఉంటుంది. అందుకని హోమియోపతిని ఇంత బ్రాడర్ హొరైజన్లో అర్థం చేసుకోవడం వల్ల ముందు వ్యక్తుల మీద ఉండేటువంటి అభిప్రాయాలు పోతాయి. ఎందుకంటే వాడి సబ్ క్లాస్ను అనుసరించేగా వాడు చేస్తున్నాడు. సో ఆ ఐడెంటిఫికేషన్ అంటే టు విచ్ సబ్ క్లాస్ దిస్ గై బిలాంగ్స్ టు అనేటువంటిది మీరు ఆ బిహేవియరల్ ప్యాటర్న్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ వాడు అపాయింట్మెంట్ తీసుకునే పద్ధతి, వాడు మనీ కట్టే పద్ధతి, వాడు మనతో మాట్లాడే పద్ధతి, మాట్లాడడానికి ఏ విధంగా సంసిద్ధం అవుతున్నాడో ఆ పద్ధతి, అన్నీ కూడా మనకి సిమ్టమ్సే. సో అంత ఈజీగా ఉంటుంది మీకు. సో ఈ ఫిఫ్త్ సూపర్ క్లాస్కి వచ్చేసరికి మీకు ఆ ఇండస్ట్రియస్నెస్, ఆ వర్కహాలిజము, ఆ స్ప్లిట్ ఏదైతే ఉంటుందో ఫెమినిన్ మ్యాస్కులిన్ రిలేషన్షిప్స్ మధ్య, అది క్లారిటీగా కనబడుతుంటుంది. హై మ్యాస్కులినిటీ అనేటువంటిది మీరు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సబ్ క్లాసెస్లో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్, మదర్లీహుడ్, ప్రెగ్నెన్సీ, లేబర్ అండ్ అన్ప్లాన్డ్ మదర్హుడ్, వీటిల్లో మనకి ఈ ఫోర్త్ సబ్ క్లాస్ రెమెడీస్ ఎక్కువగా కనబడుతుంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో, లేబర్లో మీరు ఆ డిపెండెన్సీ ఆస్పెక్ట్ అనేటువంటిది బాగా చూడొచ్చు. ఎందుకంటే తప్పదు, సపరేట్ అవ్వాలి, వేరే చోట ఉండాలి. అమ్మా నాన్న వేరే చోట ఉన్నారు, హస్బెండ్ ఏమో వాళ్ళ ఇంట్లో సపరేట్గా ఉండదు, లేదా ఇన్లాస్ ఇంట్లో ఉండొచ్చు. దాంతో ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు డిపెండ్ అవ్వాలి. అటు ఐదరు అమ్మా నాన్నల మీదైనా అవ్వాలి, ఇటు హస్బెండ్ మీదైనా అవ్వాలి. సో ఆ సపరేషన్ అనేది తప్పదు. కొన్ని రోజులు ఇక్కడ ఉండాలి, కొన్ని రోజులు అక్కడ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ పిల్ల పుట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఇక్కడ ఉండాలి, మళ్ళీ పెంచుకోవడానికి అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఈ రకమైనటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ డిపెండెన్సీని వాళ్ళు ఆ టైంలో ఎక్కువగా సపరేట్ అవ్వడం తప్పదు. బట్ యామ్ ఐ గోయింగ్ టు మేనేజ్ ఇట్ ఆర్ నాట్ అనేటువంటిది సహజ సిద్ధంగా ఆ పర్టిక్యులర్ మదర్లీహుడ్లో, సారీ, ప్రెగ్నెన్సీలో, లేబర్లో, మదర్లీహుడ్లో వచ్చే ఆలోచన విచ్ సింబలైజెస్ ద ఫోర్త్ సబ్ క్లాస్ ప్యాటర్న్. దెర్ ఈజ్ సపరేషన్ and we are not going to avoid it. And how I am going to manage this, how stable I am, how independent I am అనేటువంటి ఆ పాయింట్, ఆ గివింగ్ రిసీవింగ్ లో ఉండేటువంటి బ్యాలెన్స్, ఐదర్ విత్ ద ఇన్లాస్ ఆర్ ఐదర్ విత్ ద మదర్, ఐదర్ విత్ ద హస్బెండ్. సో ఆ గివింగ్ రిసీవింగ్ మధ్య ఉండేటువంటి బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ కనుక తప్పితే వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్, ఎమోషనల్ నేచర్, అన్నీ కూడా మీకు ఈ ఫోర్త్ సబ్ క్లాస్ ఐడియాలజీ ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ మనం చాలా ఎక్కువగా ఈ గ్రూప్లో చూస్తాం. సహజంగా వాటి మధ్య ఉన్న ఆ సహజమైనటువంటి రిలేషన్ వల్ల, కామనాలిటీ which is seen in the patients and which is seen in the exact pregnancy in the patient. ప్రెగ్నెన్సీలో, లేబర్లో, మదర్ అయిన తర్వాత ఉండేటువంటి ఆ మైండ్ సెట్ సహజంగానే ఫోర్త్ సబ్ క్లాస్ మైండ్ సెట్కి ఈక్వల్గా ఉంది.
సో మనం లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ చూస్తూ ఉంటాం. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్ ఫర్సేకెన్ ఫీలింగ్, బీయింగ్ అబాండెండ్, అది ఇందాక చెప్పుకున్నాం. అది కూడా అన్ప్లాన్డ్ మదర్హుడ్, ఒక్కొక్కసారి అన్ప్లాన్డ్ మదర్హుడ్ వల్ల కూడా ఇలాంటిది రావచ్చు. ఎందుకంటే సడన్ గా మదర్ అయిపోయాం, నేను ఎంతగా బ్యాలెన్స్ చేసుకోగలను, ఎంతగా మేనేజ్ చేసుకోగలను, నాకు ఆ ఐడియా లేదు, నేను నిలబడగలనా, స్టేబుల్గా ఉండగలనా, ఈ మదర్లీహుడ్ అనే దాన్ని నేను మేనేజ్ చేయగలనా. ఎందుకంటే మనం ఇంకా ప్లాన్ చేసుకోలేదు, ఇంకా కొన్ని రోజులు ఉందాం అనుకున్నాం, కానీ ఈలోపే అనుకోకుండా కన్సీవ్ అయిపోయాం. సో నేను ఎంత మేనేజ్ చేయగలను, ఎంత బ్యాలెన్స్ చేయగలను, ఎంత స్టేబుల్గా ఉండగలను అనేటువంటి ఐడియాలజీలు చాలా సహజం అట. ఆ సహజమైనటువంటి ఐడియాలజీలే ఫోర్త్ సబ్ క్లాస్లో ఉంటాయి. సో దీనికి దానికి కామన్గా మనకి కనిపించడం వల్ల ఫోర్త్ సబ్ క్లాస్లో ఉన్నటువంటి చాలా రెమెడీస్ మనకి ఈ మదర్హుడ్, చైల్డ్ ప్రెగ్నెన్సీ, లేబరు, తర్వాత అన్ప్లాన్డ్ మదర్హుడ్, వీటిల్లో మనకి కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా ఎక్కడ కనబడుతుంది, రిలక్టెన్స్డ్ టు సపరేట్ ఫ్రమ్ ఎన్ అబ్యూజివ్ పేరెంట్. సో కొన్నిసార్లు ఇలాంటి మీ కేసులు వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక అబ్యూజివ్ పేరెంట్ నుంచి సపరేట్ అవ్వడానికి రిలక్టెన్స్ అంటే ఎలా సపరేట్ అవుతాం, అలా అని కంటిన్యూస్గా ఆ అబ్యూజ్ నేచర్ని తట్టుకునే శక్తి కూడా నాకు లేదు. ఎందుకంటే ఆ ఫాదరే మనకి ఫైనాన్స్ ప్రొవైడ్ చేయాలి. ఫాదర్ ఆల్కహాలిక్ అనుకుందాం, సపోజ్ ఈ కేసెస్ కనబడుతూ ఉంటాయి, ఇలాంటి నెంబర్ ఆఫ్ కేసెస్. కానీ అలాంటి ఆల్కహాలిక్ ఫాదర్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు ఫీమేల్ ఆర్ మేల్ చైల్డ్. ముఖ్యంగా ఈ 9th 10th హాస్టల్కి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ఇంటర్మీడియట్ హాస్టల్లో జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఇది వదిలి వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఆ ఫైనాన్స్, ఆ ప్రొవిజన్స్ అవి అన్నీ ఫాదరే ఇవ్వాలి. పోనీ దూరంగా వెళ్ళిపోయి ఉన్నాము అంటే, అదే మీరు ఫిఫ్త్ సో ఒక సిక్స్త్ వాడు అనుకోండి, వాడు ఇమీడియట్గా అబ్బాబ్బే నేను వెళ్ళిపోతున్నాను సార్, నేను వీళ్ళతో ఎవరు పడతారు అంటాడు వాడు పాపం. అదే థర్డ్ సబ్ క్లాస్ వాడు అనుకోండి, అదే అదే పొజిషన్లో వాడు నిరంతరము ఈ కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటాడు. వాడు వాళ్ళని వదలలేడు, వాడు దూరంగా జరగలేడు, వెళ్ళడు, ఉండడు, పైగా వాళ్ళనే తిడుతూ ఉంటాడు, నీ వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని. ఎందుకంటే థర్డ్ సబ్ క్లాస్లో ఆ డెసిషన్ నేచరు, బయటికి వెళ్ళే నేచర్ ఉండదు. అలాగని దీన్ని వదలలేరు, ఎందుకంటే ఈ కేరు, ఐడెంటిటీ, లవ్ బయట ఎక్కడ దొరకదు. ఆ పేరెంట్ హుడ్, ఆ అబ్యూజివ్ పేరెంటే ఇవ్వాలి. సో వాళ్ళ నుంచి కావాల్సింది కావాలి, దాన్ని ఛేదించి బయటికి వెళ్ళలేరు. అందుకని వాళ్ళ మధ్య ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం డ్రాసిరా అటువంటి రెమెడీస్లో చూస్తాం థర్డ్ సబ్ క్లాస్. కానీ ఫోర్త్ సబ్ క్లాస్లో, అలాగే ఫిఫ్త్ సబ్ క్లాస్లో టక్మన్ డెసిషన్ తీసుకుంటాడు, అబ్బే నేను 10th అయ్యాక ఉండే ప్రసక్తే లేదంటాడు. పాపం ఫోర్త్లో ఏమిటంటే వాళ్ళ ఐడియాలజీలో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎందుకంటే ఈ పేరెంటేజ్ నుంచి మనం దూరంగా వెళ్తే ఈ ఫైనాన్షియల్ పాయింట్ దగ్గర మనకి ఎలాగా, పోనీ ఇక్కడే ఉందాము అంటే గ్రోత్ అవ్వమేమో అనే భావన. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది ఫోర్త్ సబ్ క్లాస్. అందుకని రిలక్టెన్స్ టు సపరేట్ ఫ్రమ్ అన్ అబ్యూజివ్ పేరెంట్, అలాంటి కండిషన్స్లో ఈ ఫోర్త్ సబ్ క్లాస్ రెమెడీస్. ఎందుకంటే ఆ టైంలో ఉండేటువంటి థాట్ ప్రాసెస్, మైండ్ ప్రాసెస్, ఈ ఫోర్త్ సబ్ క్లాస్ ఐడి మైండ్ ప్రాసెస్కి ఐడియాలజికల్గా సిమిలారిటీ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్. అలాగే ఇంకొకటి, రిలక్టెన్స్ టు రిలక్టెన్స్ టు సపరేట్ ఫ్రమ్ హోమ్ అండ్ స్టార్ట్ అండ్ ఇండిపెండెంట్ లైఫ్. మళ్ళీ అది కూడా ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ సపరేషన్ అనేది తప్పదని తెలుసు, ఆ బ్యాలెన్సు తెలుసు, కానీ దాన్ని ఆ, దాన్ని ఓకే చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి ఆ ధైర్యం, ఆ డిపెండెన్సీ అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ మనం చేయగలమా లేదా అనే ఐడియా
బేసికల్ ఐడియా ఫోర్త్ సబ్ క్లాస్కి. ఆ మేనేజ్ మనం చేయగలమా, ఆ బ్యాలెన్స్ మనం చేయగలమా అనేటువంటిది. సో ఎప్పుడైతే నీకు ఆ పాయింట్ దగ్గర మీకు ఇబ్బంది ఉంటుందో, ఆ కండిషన్ అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి ఆ రిలక్టెన్స్, అందుకని ఏ డిపెండెన్సీ అయితే ఉందో, ఏ మేనేజ్మెంట్ అయితే ఉందో, దేని మీద అయితే వాళ్ళు సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారో దాన్ని వదిలేయడానికి ఫోర్త్ సబ్ క్లాస్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఇదే ల్యాక్ కెనైనంలో కూడా చూస్తారు. ఏదంటే అంత ఎబ్యూజివ్, ఎందుకండి మీరు అంత ఎబ్యూజివ్ హస్బెండ్తో ఇంకా కలిసి ఉండడం అంటే, అబ్బాయి బయటికి వెళ్తే ఆ బ్రెడ్ ముక్క ఎవరు పడేస్తారని అంటారు. తనలో ఉండేటువంటి యానిమల్ నేచరు, తనలో ఉండేటువంటి సబ్మిసివ్ నేచర్ ఎప్పుడు కాన్ఫ్లిక్ట్కి లోనవుతుంటాయి ల్యాక్ కెనైనంలో. వెదర్ టు సబ్మిట్ ఆర్ వెదర్ టు రియాక్ట్. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో వాళ్ళు ఆ ఎబ్యూజివ్ పేరెంట్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ లైఫ్ మీద కానీ వాళ్ళకి సరైన అవగాహన ఉంటుంది. కానీ దానికి ఛేదించడానికి, దానికి ప్రిపేర్ అవ్వడానికి కావలసినటువంటి స్టామినా, కావలసిన థాట్ ప్రాసెస్, వదిలేయడానికి ఉండేటువంటి ఇబ్బంది, ఆ డిపెండెన్సీ నేచర్ ఆర్ ఆ బ్యాలెన్స్ అనేటువంటిది, నేను ఎంతవరకు దాన్ని నిలబెట్టుకోగలను అనే విషయం మీద వీళ్ళకి క్లారిటీ ఉండదు కాబట్టి, సో అలాంటి కండిషన్స్లో ఆ రిలక్టెన్స్ ఉన్న చోట కూడా మనం ఈ ఫోర్త్ సబ్ క్లాస్ రెమెడీస్ ఆలోచించాలి. నెక్స్ట్, ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ, ఎక్సెసివ్లీ సపోర్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు క్యాలీ చూసినట్టయితే క్యాలీ గ్రూప్, క్యాల్కేరియా గ్రూప్ కొంతవరకు, క్యాలీ గ్రూప్ కొంతవరకు మీకు ఈ అవగాహన బాగా వస్తుంది. అందుకే ఫోర్త్ సూపర్ క్లాస్లో నేను ముందే సూపర్ క్లాస్ చెప్పి సబ్ క్లాస్ చెప్తున్నాను. ఎందుకంటే ఈజీగా మినరల్ రెమెడీస్ మనకు ఐడియా ఉంటాయి. ప్లాంట్స్లో అంత డీప్ సిమ్టమ్స్, ముఖ్యంగా మొడాలిటీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ప్లాంట్లో ఉన్న మైండ్ చాప్టర్ అనేటువంటిది ప్లాంట్ రెమెడీస్లో ముఖ్యంగా ఫోర్త్ సబ్ క్లాస్ ఒక బ్రయోనియాలో మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా అలాంటి వాళ్ళల్లో కూడా మీరు ఫోర్త్ సబ్ క్లాస్ ప్లాంట్స్ చూడొచ్చు. అలాగే ఎక్సెసివ్లీ సపోర్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్, విపరీతంగా ఫ్యామిలీని సపోర్ట్ చేయటం. అందుకని వీళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఆ సపోర్ట్ ఏదైతే వీళ్ళు వాళ్ళకి చేస్తున్నారో ఆ సపోర్ట్ చేయటం వల్ల, ఓవర్ స్ట్రెచ్ అవటం వల్ల, ఓవర్గా వాళ్ళకి చేయటం వల్ల వచ్చేటువంటి బ్యాక్ ప్రాబ్లమ్స్లో మీకు ఈ ఫోర్త్ సబ్ క్లాస్ ప్లాంట్స్ మీకు కనబడుతూ ఉంటాయి. క్యారీయింగ్ ద ఫ్యామిలీ ఆన్ యువర్ బ్యాక్ విచ్ లీడ్స్ టు ద క్రానిక్ బ్యాక్ ప్రాబ్లమ్స్, అదే చెప్పాను. సో కుటుంబ బాధ్యత అంతా నడుం మీద మోస్తూ ఉంటారు వీళ్ళు. సో ఆ ఐడియాలజీ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఓవర్ బర్డెన్ వాళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్ని కలెక్ట్ చేస్తుంది. అందుకే బ్రయోనియా ఈజ్ ఎ వెరీ గుడ్ రెమెడీ ఫర్ క్రానిక్ బ్యాక్ పెయిన్స్, సయాటికాస్ ఎక్సెట్రా. వాటిల్లో లంబార్ స్పాండిలోసిస్, వాటిల్లో మీకు బ్రయోనియా వన్ ఆఫ్ ద మేజర్ రెమెడీస్. నెక్స్ట్, రిలక్టెన్స్ టు స్పెండ్ మనీ. ఇది అయితే మనకు బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే మనీ ఇష్యూస్ వీటిల్లో చాలా హెవీగా ఉంటాయి. అందుకే మీకు ప్రూవింగ్లో కూడా బ్రయోనియా గురించి ఎక్కువ బిజినెస్ మైండ్ అనేటువంటిది మీకు చాలా ఎక్కువ వచ్చింది. మైజర్ అంటారు బ్రయోనియాని ఒక రకంగా చెప్పాలంటే. అస్సలు డబ్బులు ఖర్చు పెట్టరు. అసలు ఈ మనీకి సంబంధించినటువంటివి ఈ సూపర్ క్లాస్లో విపరీతంగా ఉంటాయి. మీరు చూస్తే జింక్ కానీ, ఆర్సనిక్ కానీ, క్యాల్కేరియా కానీ, స్కాండియం కానీ, ఐరన్ కానీ, కోబాల్ట్ కానీ, ఈ మనీ ఇష్యూస్ అనేటువంటివి ఈ సూపర్ క్లాస్లో విపరీతంగా ఉంటాయి. ఈ సబ్ క్లాస్ ప్లాంట్స్లో కూడా, ముఖ్యంగా బ్రయోనియాలో చాలా హై గ్రేడ్ 3 మార్క్స్లో ప్రూవ్ అయినటువంటి రెమెడీ బ్రయోనియా. సో మనీ ఇష్యూస్ విపరీతంగా ఉండేటువంటి పాయింట్స్. అందుకని మనీ ఖర్చు పెట్టడానికి వీళ్ళు అసలు ఇష్టపడరు. ఇష్యూస్ విత్ బ్యాలెన్స్, కోఆర్డినేషన్ అండ్ టెంపరేచర్ రెగ్యులేషన్. సో కోఆర్డినేషన్,
బ్యాలెన్స్ ఇష్యూస్, ముఖ్యంగా సెరిబెల్లం అటువంటివి ఎఫెక్ట్ అయి వచ్చేటువంటి బ్యాలెన్స్ ఇష్యూస్ లో కూడా మీకు ఈ ఫోర్త్ సబ్ క్లాస్ ప్లాంట్స్ కనబడుతుంటాయి. ఏమేంటో మనం ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఆర్డర్స్ డిస్కస్, రెమెడీస్ డిస్కస్ చేసుకునేటప్పుడు చూద్దాం. కానీ ఆ కోఆర్డినేషన్ అనేటువంటి దెబ్బతిన్న చోట ఈ ఫోర్త్ సబ్ క్లాస్ ప్లాంట్స్ మనకు కనబడుతుంది. నెంబర్ ఆఫ్ ఫుట్ ప్యాథాలజీస్, పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, పాదాల్లో ఆనికాయలు రావటం, లేదా ప్లాంటార్ ఫెసైటిస్ అంటారు, లేదా హీల్ పెయిన్స్, లేదా అరిపాదాల నొప్పులు విపరీతంగా కనబడేటువంటి ఫుట్ ప్యాథాలజీస్ ఈ ఫోర్త్ సబ్ క్లాస్ కి సొంతం. ఎందుకంటే అది ఇందాక చెప్పుకున్నాం కదా, ల్యాక్ ఆఫ్ దట్ థింగ్, రూట్స్. నాకు రూట్స్ లేవు, నేను ఇండివిజువల్ గా నించోగలనా, స్టేబుల్ గా ఉండగలనా, నాకు ఆ స్టామినా ఉందా అనేటువంటి ఆ డౌట్ అనేటువంటిది వీళ్ళలో ఉండడం చేత వీళ్ళల్లో ఆ పాదాలు బాగా ఎఫెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే నాకు బలమైన రూట్స్ లేవు, నేను నా అంతట నేను స్థిరంగా నించోలేను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు లైకోపోడియంలో చూస్తారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి తూజాలో చూస్తారు మీరు, విపరీతంగా తక్కువగా ఉంటాయి వీళ్ళ. అందుకని ఆ, ఈ సబ్ క్లాస్ కి ఈ సంబంధించినటువంటి ప్లాంట్స్ లో అఫ్ కోర్స్ అవి డైకాట్స్ కాకపోయినప్పటికీ కూడా మీకు ఈ సూపర్ క్లాస్ లో అవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చూస్తే ఈ లైకోపోడియము, తూజా వీటిల్లో విపరీతంగా మీరు ఇవి గమనించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ సపరేట్ అవ్వడం అనేటువంటిది ఇనెవిటబుల్. సో వాళ్ళకి తెలుసు మన దగ్గర మనం సపరేట్. అందుకని లైకోపోడియంలో ఆపోజిట్ దాంట్లో అది చాలా హైట్స్ ఎదగాలని ఉంటారు వాళ్ళకి, పెద్ద పెద్దవి చేసేయాలి. ఒక లైకోపోడియం కేసు డీల్ చేశాను నేను యుఎస్లో. అందులో ఆ అబ్బాయి ఐ వాంట్ టు బికమ్ ఏ గోట్ అన్నాడు. ఆ తర్వాత చూస్తే యాక్చువల్గా అతను ఆపోజిట్ స్పియర్లో ఉన్నాడు. అతనికి చాలా లో కాన్ఫిడెన్స్ ఉంది, సరిగ్గా మాట్లాడలేడు, స్టామరింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఐడియాలజికల్గా అలా చెప్తారు. సో లైకోపోడియంలో మీరు అది గమని, కానీ ఇంటర్నల్గా వీళ్ళకి వాళ్ళ మీద వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నించునేటువంటి ఆ కాన్ఫిడెన్స్, స్టామినా అనేటువంటివి లేవు. ఇది ఎగ్జాక్ట్గా ప్యాథలాజికల్గా ఫుడ్ ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది. సో జాగ్రత్తగా ఫుడ్ కేసెస్ డీల్ చేసేటప్పుడు మీరు ఇది చూడండి, ఈ కాన్సెప్ట్. నెక్స్ట్, డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెల్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ మౌత్ టు యానస్. అది ఇందాక చెప్పుకున్నాం. లాట్ ఆఫ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఇందులో ఉంటాయి. అదే మీరు థర్డ్ సబ్ క్లాస్ లో ఏముంటాయండి? ఏముంటాయండి థర్డ్ సబ్ క్లాస్ లో? హలో, థర్డ్ సబ్ క్లాస్ లో ఏ ప్యాథాలజీస్ ఎక్కువగా కనబడుతుంటాయి? స్కిన్ అలర్జీస్, స్కిన్, ఇంకా పల్సేషన్స్ మేజర్గా సంబంధించిన ఇష్యూస్, పల్సేషన్స్ అమ్మ, ఏమిటవి? ఎక్కడ ఉంటాయి ఆ పల్సేటింగ్ ఆర్గాన్స్? హార్ట్, బ్లడ్ వెజల్స్. సో చెస్ట్ ఎఫెక్షన్స్, హార్ట్, లంగ్స్. చూడండి డ్రాసురా, చూడండి క్యాక్టస్. సో హార్ట్, లంగ్స్ ప్యాథాలజీస్ విపరీతంగా కనపడుతూ ఉంటాయి థర్డ్ సబ్ క్లాస్ లో. ఫోర్త్ సబ్ క్లాస్ లో డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజెస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్, హెమరాయిడ్స్, ఇలాగా ఈ మౌత్ టు యానస్ ఉన్న అన్ని ప్యాథాలజీస్ మీకు ఫోర్త్ సబ్ క్లాస్ లో కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్, ఎక్సెసివ్ ఆర్ డిపెండెన్సీ ఆఫ్ వాటర్ ఎలిమెంట్. అదే ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, వాటర్ ఎలిమెంట్ ఎక్కువ అక్యూములేట్ అయిపోతుంది. ముఖ్యంగా కిందకు వచ్చే కొద్దీ, సబ్ క్లాస్ కిందకు వచ్చే కొద్దీ ఆ అక్యూములేటింగ్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. ఆ అక్యూములేటింగ్ నేచర్ పెరగటం వల్ల మనకి మీరు సిస్టస్ కెనడెన్సిస్ లో చూడొచ్చు, ఎలర్జీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సిస్టస్ కెనడెన్సిస్ వన్ ఆఫ్ ద మేజర్ రెమెడీస్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ ఎలర్జీస్.
ముఖ్యంగా డస్ట్ ఎలర్జీసు, ఆ ఎలర్జీసు, ఈ ఎలర్జీసు అంటూ ఉంటారు. మీరు సిస్టర్స్ కెనడెన్సిస్ చదివితే చాలా వరకు ఆ సిమ్టమ్ సిమిలారిటీ కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్, అండ్ ఆల్సో గ్రామినేల్స్, అంటే గ్రామినేల్స్ అనేటువంటి ఆర్డర్, అందులో కూడా మీకు ఈ డిశ్చార్జెస్ ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి. నెక్స్ట్, ఇష్యూస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, మెన్సెస్, ప్రెగ్నెన్సీ, లేబర్ అండ్ ఫీటల్ డెవలప్మెంట్. సో ఈ స్టేజెస్లో కూడా మీకు ఈ ఫోర్త్ సబ్ క్లాస్ రెమెడీస్ అనేటువంటివి చాలా ఎక్కువ వాటి ఇండికేషన్స్ కనబడుతూ ఉంటాయి. సో ఈ రకంగా మనకి ఫోర్త్ సబ్ క్లాస్. అలాగే మీరు చూసినట్టయితే ఫోర్త్ సబ్ క్లాస్ ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్ అంటారు. బిల్డింగ్ బ్లాక్ ఇది ఫోర్త్ సబ్ క్లాస్. ఎందుకు అంటే ఫస్ట్ సబ్ క్లాస్లో ఫామ్ అయిన ఈగో ఏదైతే ఉంటుందో, ఏదైతే నేను అన్న భావన ఏదైతే ఉంటుందో, దానికి కావలసిన రియల్ ఇంజన్ పుష్ ఆ మ్యాస్కులైనిటీకి ఫోర్త్ సబ్ క్లాస్లోనే లభిస్తుంది. సో ఇక్కడ ఆ ఇండివిజువాలిటీ డెవలప్మెంట్, ఆ ఇండివిజువాలిటీ గురించి క్రేవింగ్, మోర్ ఆఫ్ మిగతా వాటికి సపరేట్ అయి నేను అనేటువంటి ఒక ఐడెంటిటీ మీకు ఫోర్త్ సబ్ క్లాస్లో ఎక్కువగా కనపడుతుంది. అందుకే మీరు సూపర్ క్లాస్ పరంగా కూడా చూసిన వీళ్ళు ఆల్రెడీ థర్డ్ పీరియాడిక్ టేబుల్ రో 3 దాటి ఐడెంటిటీ అనేది ఇష్యూయే కాదు, బట్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ అనేవి నాకు ఇష్యూ అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ పాయింట్ అనేటువంటి దాటి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. వచ్చి వాళ్ళ ఫోకస్ అంతా మోర్ ఆన్ స్టెబిలిటీ మీద ఉంటుంది, మోర్ ఆన్ సెక్యూరిటీ, మోర్ ఆన్ డిపెండెన్సీ మీద ఉంటుంది. అదే థర్డ్ సబ్ క్లాస్లో మీరు చూస్తే వాళ్ళకి ఎంతసేపు ఐడెంటిటీ ఇష్యూస్ చూసాం మనం. క్యాక్టస్లో వాటిల్లో ఎంత ఫర్సేకెన్నెస్ ఉంటుంది. సార్ చెప్తారు క్యాక్టస్ గురించి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక కమ్యూనిటీలో ఉన్న వాడు ఎవరో, వాడు ఏం చేస్తున్నాడు అనేది పక్కింటి వాడికి కూడా తెలియదు. క్యాక్టస్ పేషెంట్ అంత ఫర్సేకెన్, డిజర్టెడ్గా ఉంటారు ఫెయిల్యూర్ స్టేట్ ఆఫ్ క్యాక్టస్లో. ఎవరితోనూ కలవరు, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ రిలేషన్ పెంచుకోరు. క్రానిక్ క్యాక్టస్ పేషెంట్స్. అదే ఒకానొక టైంకి స్లోగా వాళ్ళకి హార్ట్ ప్యాథాలజీని డెవలప్ చేస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత. మనం ఏంటంటే హార్ట్ వచ్చాక మనం క్యాక్టస్ వేద్దాం అనుకుంటాం మనం. వాడు ముందు నుంచి క్యాక్టస్ వేరా అంటాడు సబ్ క్లాస్ వాళ్ళు. కానీ ముందు నుంచి మనకి ఇంత ఓపిక్గా కేస్ షీట్ తీసుకుని వేసేటువంటి, అంటే వాడు రావాలి, వేసేటువంటి అవకాశం మన దగ్గర ఉండాలి. మనం ఏం చేస్తాం ఆ టైం అంతా ఏదో మనకి నచ్చిన పాస్టల్లా నక్స్వామిక వేసి కాలక్షేపం చేస్తుంటే వాడికి రియల్ హార్ట్ ప్యాథాలజీస్ వచ్చేస్తాయి. అప్పుడు క్యాక్టస్ వేస్తాం. అప్పుడు ఎంతవరకు రివర్సబిలిటీలోకి వెళ్తుందో మనకి తెలియదు. కానీ ఇలా అర్థం చేసుకుంటే డ్యామ్ షూర్గా మీరు రివర్స్ చేయగలరు. ఈవెన్ ఇర్రివర్సిబుల్ కండిషన్స్లో కూడా ఒక్కొక్కసారి ముందే గనక పసిగడితే ఆ వచ్చే ప్యాథాలజీని మీరు రానివ్వకుండా చేయగలరు, దాన్ని ఎరాడికేట్ చేయగలరు. కానీ దానికి లాంగ్ కేస్ టేకింగ్స్ కావాలి. అర్థం చేసుకోగలగాలి పర్సన్ని, పేషెంట్ని స్టడీ చేయగలగాలి. ఎందుకు సార్ ఇవన్నీ చక్కగా మనకి దగ్గర కొండ గుర్తులు ఉన్నాయి, దీనికి ఇది, దానికి ఇది, దానికి ఇది, దీనికి ఇది అని. అందుకే కెంట్ చెప్తారు, ఎవ్రీ అటెంప్ట్ టు ప్యాలియేట్ ఏ కేస్ మేక్స్ ద కేస్ ఇన్క్యూరబుల్. సిమ్టమ్స్ని టార్గెట్ చేసి మందు మారుస్తున్నావా, కేసు వెళ్ళిపోతుందని అర్థం. సిమ్టమ్స్ని టార్గెట్ చేయకూడదు, ఎక్స్పీరియన్స్నే టార్గెట్ చేయాలి. నెక్స్ట్, నెక్స్ట్ ఉమెన్. ఇందాక చెప్పుకున్నాం ఉమెన్ గురించి కదా, రిలేషన్షిప్స్లో ఎలా ఉంటారు. ద ఫోర్త్ సబ్ క్లాస్ లుక్ ఆల్వేస్ ఫర్ ఏ ప్రొటెక్టివ్ పార్ట్నర్. ఎవరో ఒక్కడ, అంటే ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే ఎవరో మనకి సెక్యూరిటీ ఇవ్వాలి, ఎవరో మనల్ని ప్రొటెక్ట్ చేయాలి, లేదా వాడు మనల్నే అడిగి అన్నీ చెయ్యాలి.
చూడండి, ఆర్ ఏ పార్ట్నర్ హూ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హెర్. వీళ్ళు వాళ్ళ మీదైనా డిపెండ్ అయిపోతారు, లేదా వాళ్ళు కంప్లీట్ గా వీళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, బట్ నెవర్ ఈక్వల్ గా ఉండటం అనేటువంటిది వీళ్ళ కాన్సెప్ట్ కాదు. ఐదర్ డిపెండెన్సీ అనేటువంటిది కంప్లీట్ గా ఉంటుంది, లేదా డిపెండెన్సీని స్వీకరిస్తారు పైకి, కానీ ఈక్వల్ గా ఉండటం, ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళకి ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటిది, ఆ హెల్త్ కాన్సెప్ట్ అనేది వీళ్ళ బుర్రలో ఉండదు. ఈ ఫోర్త్ సబ్ క్లాస్ ఉమెన్ మీరు ల్యాక్ కెనైనంలో చూస్తారు ఇది. అంటే మీకు యానిమల్ మినరల్ ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్న రెమెడీస్ ఎక్కువగా ఇక్కడ అర్థం అవుతాయి. ఎందుకంటే ప్లాంట్ రెమెడీస్ లో మనకి మొడాలిటీస్ ఎక్కువ అయిపోవటం వల్ల మైండ్ స్టేట్ లో వీటి తాలూకు ప్రూవింగ్స్ ఎక్కువగా రాలేదు. కొంతవరకు వచ్చాయి కానీ ముఖ్యం ఇప్పుడు బ్రయోనియాలో వచ్చాయి, చాక్లెట్లో వచ్చాయి కొంతవరకు, ఇట్లా కొన్ని కొన్ని రెమెడీస్ ప్రూవింగ్ లో వచ్చాయి, కానీ ఎక్కువ మనకి ఫిజికల్ సిమ్టమ్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఈ ఫోర్త్ సబ్ క్లాస్ లో. మొడాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఫోర్త్ సబ్ క్లాస్ ప్లాంట్స్ లో. సో యానిమల్ మినరల్ రెఫరెన్స్ ఇచ్చాం అనుకోండి, మీకు అవగాహనలో క్లియర్ గా ఉంటుంది. సో ల్యాక్కెనైనంని మీరు తీసుకుంటే ఐదర్ సబ్మిసివ్ గా ఉంటారు, లేదా వాళ్ళే వీళ్ళకి సబ్మిట్ అయిపోవాలని ఉంటారు. అందుకే మీకు ఈ డ్యూయల్ పర్సనాలిటీస్, ఈ సిజోఫ్రినిక్, మొన్న మన శ్రేఖర్ చెప్పాడు ఆ, వాటిల్లో కాన్ఫరెన్స్ లో, ఈ టైప్ ఆఫ్ మెంటల్ కండిషన్స్ లో ల్యాక్కనైనం కూడా ఒక అద్భుతమైన రెమెడీ. ఎందుకంటే బేసికల్ గానే ఆ రెమెడీలోనే మీకు ఆ డ్యూయల్ నేచర్ ఉంటుంది, ఆ దాన్ని ఏమంటారు, ఆ షిఫ్ట్ ఉంటుంది, ఏది యానిమల్ ఫేసు ఏది హ్యూమన్ ఫేసు అనేది. అంటే దే ఆల్వేస్ హ్యాస్ టు కంట్రోల్ దేర్ యానిమల్ నేచర్ టు బీ స్టేబుల్ ఇన్ దేర్ లైఫ్. అలా అయితేనే వాళ్ళకి గట్టెక్కుతుంది. సో అది ఈ బేసిక్ పాయింట్గా ఈ మెంటల్ కండిషన్స్ కనుక మొదలైతే, అది సిజోఫ్రీనియా కావచ్చు, బైపోలార్ డిజార్డర్ కావచ్చు, యాంగ్జైటీ న్యూరోసిస్ కావచ్చు, పర్సనాలిటీ డిజార్డర్స్ కావచ్చు, ఏవైనా బేసిక్ పాయింట్గా ఇది గనక స్టార్ట్ అయితే అటువంటి కేసుల్లో మీరు ల్యాక్ కనైనా ఆలోచించాలి. ఎందుకంటే దాని బేసిక్ నేచరే అది. నెక్స్ట్, హౌ మచ్ డూ ఐ గెట్ ఫ్రమ్ మై పార్ట్నర్ అనేటువంటి కాన్సెప్ట్, అది కూడా మీకు ఈ ఉమెన్ లో ఉంటుంది. ఇంకా ల్యాక్ డిఫ్లోరేటంలో అనుకోండి, ఏముంటుందండి ల్యాక్ డిఫ్లోరేటంలో? ఈ వైఫ్ ఇష్యూ, హస్బెండ్ వైఫ్ ఇష్యూస్, ల్యాక్ డిఫ్లోరేటం ఉమెన్ ఆలోచన ఎలా ఉంటుంది, ఎవరైనా చెప్తారా? హలో. నేను ఎంతకాలం చేసినా నన్ను ఎవరు గుర్తించరు, వెరీ ఎంతకాలం గుడ్. ఈ బాధలు నేను పడాలి, నా ఎగ్జాక్ట్లీ. గుర్తింపు లేని ఈ బాధ ఏంటి అని వాళ్ళ మనసులో అనుకుంటారని ఒక చా క్లాస్ చెప్పారు. ఎస్ సార్, ఎస్ సార్, కరెక్ట్గా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే చాలా బాగా చెప్పారు, నేను ఎంత బాగా చేసినా ఇంక నాకు ఎప్పుడు వాల్యూ ఉంటుంది, ఎప్పుడు గుర్తింపు అనే దాన్ని, సేమ్ ఇది లేఖనంలో కూడా ఉంటుంది, కానీ ఎక్స్ప్రెషన్ దగ్గరకు వచ్చేసరికి లేఖనంలో ఏంటంటే ఆ సాక్రిఫైస్ నేచర్ ఉండదు. వీళ్ళు మౌనంగా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఐడియాలజీలో మాత్రం అదే ఉంటుంది. వాళ్ళు రివర్స్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకు ఉండే యానిమల్ నేచర్ అప్పుడప్పుడు ఏం చేస్తుంది, డాగ్ కరుస్తుంది, వాళ్ళ ఓనర్నే కరుస్తుంది. అవునండి, కరుస్తుందా లేదా? ఎదురు తిరుగుతుంది, అది కరుస్తుంది, ఆ కానీ డిఫ్లరేటం లోపల అణుచుకుని బాధతోనే అట్లా బాతోడు. జీవిస్తుంది. వ్యాక్ డిఫ్లోరేటం అనుకోండి, ఇంకా ఎంతకాలం చెయ్యాలని ఉంటుంది, ఎందుకంటే స్కిమ్డ్ మిల్క్ బాగా స్కిమ్ చేసేస్తున్నాం. సో డీఫ్లోరేటంలో ఎంతకాలం చేసినా వీళ్ళకి ఏం మనకి వాల్యూ ఉండదు, ఏముండదు, ఎప్పుడు గుర్తించరు, ఫ్యామిలీకి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని ఉంటుంది. వ్యాక్ డీఫ్లోరేటంలో ఇంకా ఎంత సాక్రిఫైస్ చేసి నా తాలూకు కొవ్వును తీసేస్తారా బాబు అని ఉంటుంది, ఎందుకంటే మన స్కిమ్డ్ మిల్క్ని పొటెంటైజ్ చేస్తున్నాం. సో మన తాలూకు మొత్తం సారాన్ని వీళ్ళు లాగేస్తున్నారు అనేటువంటి ఎక్స్పీరియన్స్ వ్యాక్ డీఫ్లోరేటంలో ఉంటుంది. సో అటువంటి రెమెడీస్ ని కంపేర్ చేసుకునే ఈ ఫోర్త్ సబ్ క్లాస్ ప్లాంట్స్, ముఖ్యంగా బ్రయోనియాలో వాటిల్లో ఇంకా ఎంత చెయ్యాలి ఈ ఫ్యామిలీకి?
హౌ మచ్ డూ ఐ హ్యావ్ టు సఫర్ ఫర్ మై హస్బెండ్ అన్నట్టుగా ఉంటుంది. బ్రయోనియాలో, ఇలాట్రినంలో, ప్యాసిఫ్లోరాలో, సిస్టస్ కెనడెన్సిస్లో, వీటిల్లో చాలా వాటిల్లో మీకు ఈ ఐడియాలజీ కనపడుతుంది. వయలా ట్రైకేలర్, వయలా వార్డర్, కోలోసింత్ ముఖ్యంగా మీరు చూస్తే కోలోసింత్లు, అందుకే కోలోసింత్లు ఏముంటాయి, ఏముంటాయి కోలోసింత్లు? ఎయిల్మెంట్స్ ఫ్రమ్ స్టమక్ పెయిన్, స్టమక్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఇండిగ్నేషన్ సార్. ఇండిగ్నేషన్. వెరీ గుడ్. ఎందుకు? వాళ్ళు అదే సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే అది లభించలేదో వీడు హర్ట్ అయిపోతూ ఉంటాడు. అందుకే కోలోసింత్ వాళ్ళు హెడేక్స్లో, వాటిల్లో, క్రానిక్ స్టమక్ పెయిన్స్లో, క్రానిక్ స్టమక్ డిజార్డర్స్లో, క్రానిక్ డైజెస్టివ్ ఇష్యూస్లో కూడా, ఎక్యూట్లో ఎలాగో కోలోసింత్ మీకు తెలుసు, బెండింగ్ డబుల్ ఎమిలరేషన్ అవన్నీ. కానీ క్రానిక్ వాటిల్లో కూడా బేసికల్ ఎయిల్మెంట్స్ కనుక దానికి సరిపోతే, ఎందుకంటే వాళ్ళు దే సర్చ్ ఫర్ దట్ థింగ్, ఫర్ దట్ రికగ్నైజేషన్. అందుకే కాలం కిందకి వెళ్తున్న కొద్దీ ఆల్మోస్ట్ వయలేల్స్కి వచ్చేసరికి వీళ్ళంతా వెల్ ప్రిపేర్డ్ ఫర్ 5th సబ్ క్లాస్. మన ఎదురు కూడా చెప్పుకున్నాం, లాస్ట్ వాళ్ళకి మిగతా ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి, ఆ పక్కదాని ఫీచర్స్ ఉంటాయి. ఎలా అయితే పీరియాడిక్ టేబుల్లో రో 3 చివరికి వచ్చేసరికి రో 4 ఫీచర్స్, రో 4 చివరికి వచ్చేసరికి రో 5 ఫీచర్స్, రో 5 చివరికి వచ్చేసరికి రో 6 ఫీచర్స్ కనబడుతూ ఉంటాయో, అలాగే ఈ సబ్ క్లాసుల్లో కూడా చివరి ఆర్డర్కి వచ్చేసరికి ఆ పక్కనున్న సబ్ క్లాస్ తాలూకు కొంత వాసన దీనికి అంటుకుంటూ ఉంటుంది. అందుకని అవి కూడా ముఖ్యంగా ఓపీఎంలో చూస్తే మీకు కెనాబిస్ లక్షణాలు కనబడుతుంటాయి. వాడి సెకండ్ సూపర్ క్లాసు, వీడు ఫస్ట్ సబ్ క్లాసు, వీడు సెకండ్ సబ్ క్లాసు. కానీ ఓపీఎం, కెనాబిస్ చాలా వాటిల్లో సిమిలారిటీ కనబడుతుంది, ఎందుకంటే లాస్ట్కి వచ్చేసేయడం వల్ల. అలాగనమాట. అలాగే ఈ బ్రయోనియా అనేటువంటి దాంట్లో, ఈ వయలేల్స్ అనేటువంటి వాటిల్లో చాలా వరకు నెక్స్ట్ సబ్ క్లాస్ ఫీచర్స్ కూడా కనబడుతుంటాయి. సో హౌ మచ్ డూ ఐ గెట్ ఫ్రమ్ మై పార్ట్నర్ అనేటువంటి ఐడియా మీకు ఈ బ్రయోనియా వాటిల్లో కనబడుతుంది. ద ఫోకస్ ఈజ్ ఆన్ వాట్ ద పార్ట్నర్ ఈజ్ ప్రొవైడింగ్. అది దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అంటే నాకు పార్ట్నర్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద వీళ్ళకి విపరీతమైనటువంటి ఫోకస్ ఉంటుంది. ఆ ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుందండి? ఎప్పుడైతే పార్ట్నర్ నాకు ఎక్కువ ప్రొవైడ్ చేయాలని ఉంటుంది, ఈ బ్రయోనియా, కోలోసింతు, ఎబెల్ మాస్కస్, చాక్లెట్ వాటిల్లో ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది? ఏం ఫీలింగ్ వస్తుందండి? ఇన్సెక్యూరిటీ. ఆ ఫీలింగ్ ఏమంటాం? ఇందాక చెప్పుకున్నాం మనం క్లాస్లోనే, ఈ రెమెడీస్కి ఉండేటువంటి ఫీచింగ్, మెంటల్ సిమ్టమ్ ఏంటది? నెగ్లెక్టెడ్ రిలేషన్షిప్, నెగ్లెక్టెడ్, ఆ డిజర్టెడ్, ఆ ఫర్సేకెన్ ఫీలింగ్ అప్పుడు వస్తుంది. ఎందుకంటే వీడికి కావాల్సింది అది. ఇప్పుడు అది ఎప్పుడైతే లభించట్లేదో వాడికి ఆ నెగ్లెక్టెడ్ ఫీలింగ్ వస్తుంది. అదే మీరు థర్డ్ సబ్ క్లాస్లో నెగ్లెక్టెడ్ ఫీలింగ్ ఎలా వస్తుంది? ఏమిటి వీడి నా ఇండిపెండెన్సీ అంతా, నేను ఇండివిజువల్గా డెవలప్ అవుదాం అనుకుంటే నన్ను అవనివ్వకుండా ఉంటారా మీరు, నన్ను అవనివ్వరా అనే స్ట్రగుల్ థర్డ్ సబ్ క్లాస్లో ఉంటుంది. సో దానివల్ల వాడికి ఫర్సేకెన్నెస్, డిజర్టెడ్నెస్. ఎవడు ఫర్సేకెన్నెస్? వాడిది. సో women in the 4th subclass seek that thing from the partner, and when that was not available, they develop a delusion that they are forsaken. ఓకేనా? సో ఇది మనకి 4th సబ్ క్లాస్ గురించి బేసిక్ ఐడియా అంతా మనం చెప్పుకున్నాం. ఈ ప్లాంట్స్ ఇప్పుడు ఒక్కొక్క ఆర్డరు, ఒక్కొక్క ఫ్యామిలీలో ఉండేటువంటివి మనం వచ్చేటువంటి క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో దీనికి సంబంధించిన డౌట్స్ మీరు ఎలాగో అడగరు, నాకు తెలుసు. అడిగితే అడగండి, ఏమైనా మార్పు వస్తుందేమో మరి. సార్ నమస్తే. మొన్న సెమినార్ లో రాజమండ్రిలో మీరు సల్ఫర్ కేసు చెప్పారు కదా,
అవునండి. ఇన్ఫర్టిలిటీ. ఉమ్, ఉమ్. అదే నన్ను గుర్తించరు, నన్ను ఎంత చేసినా నన్ను ఇలానే ఉంటారని డిఫరెన్షియేషన్ కొన్ని రెమెడీస్ చెప్పారు సార్, అది చెప్తారా ఒకసారి? అదే సార్, అంటే చెప్పాను కదా, ఇప్పుడు సల్ఫర్ అంటే మనకి ఉన్న టైంలో మనం ఒక నెక్స్ట్ సెషన్లో మీరు ఈ డౌట్ నాకు ఫస్ట్లోనే రైజ్ చేయండి. ఓకే. సార్ ఓకే ఎందుకంటే సార్, ఓకే సార్. మనం ఆ ఒక్కొక్కటి చెప్పుకుంటూ రావాలి కదా, ఎందుకంటే ఆ పై ఆ, కేసులో కూడా ఆ, పెల్లాడియం కేసులో కూడా అది ఉంది కదా, నన్ను అవును సార్, అవును గుర్తించరు సార్, అనే ఐడియా ఉంది. కానీ అవును సార్. ఆవిడ ఫెయిల్యూర్ స్టేట్ లో లేదు, మీరు గమనించినట్టయితే. ఎందుకంటే సార్ అందరూ ఆవిడని గుర్తిస్తున్నారు కదా. ఇప్పుడు అవును సార్. హస్బెండ్ గుర్తిస్తున్నారు, ఫ్రెండ్స్ గుర్తిస్తున్నారు, మదర్ అండ్ పేరెంట్స్ గుర్తిస్తున్నారు. కాబట్టి ఆ సిచ్యువేషనే రాలేదు. కాబట్టి సార్ పెల్లాడియం కేసులో మీరు ఎక్కడ డెల్యూజన్ దే ఆర్ నెగ్లెక్టెడ్ ఫర్ సెకండ్ అనే ఆ మెంటల్ సిమ్టమే లేదు అక్కడ. సార్. అది అక్కడ అందం. ఆ కేసులో ఎందుకు ఆ కేసు పెట్టానంటే, మీలాంటి వారు ఎవరైనా చక్కగా అది గ్రహించినట్టయితే, ఒకటి సార్ ఫెయిల్యూర్ స్టేట్ పెట్టా, ఒకటి కోప్డ్ అప్ స్టేట్ పెట్టా. సార్ ఫస్ట్ ఇది కోప్డ్ అప్ స్టేట్, అందుకని అన్ని చక్కగా జరిగిపోతున్నాయి, అసలు ఆ మెంటల్ సిమ్టమే లేదు ఆవిడకి. సెకండ్ అవును దాంట్లో మీరు చూసినట్టయితే ఆవిడకి ఒక్కటి కూడా ఆవిడ అనుకున్నది జరగలేదు. ఏమిటి వెధవ సార్. జీవితం, ఆ నాకు అవును చిన్న సార్. మల్లెపూలు కనబడితే చాలు, ఒక మూరడు మల్లెపూలు 10 రూపాయలు మల్లెపూలు తీసుకొచ్చి చెప్తే చాలు, ఈ ఇన్లాస్తో ఏంటి, ఇవన్నీ మీకు సెకండ్ దాంట్లో కనపడ్డాయి. సార్. ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుంది, నాకుండదా? అవును ఇలా సార్. ఆ అంటే హౌ ఇవాల్వ్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఐడెంటిటీ, నాకు ఇది కావాలి, నాకు ఈ గుర్తింపు కావాలి అనేటువంటి ఐడియా ఆ ఆ కేసులో కనబడింది. కానీ ఆ గుర్తింపు ఎటువంటి గుర్తింపు, నేను చాలా గొప్పదాన్ని అనే ఈగోయిస్టిక్ గుర్తింపు కదా. పోనీ ఏం సార్. చేసావు నువ్వు గొప్పదానికంటే? ఏ- ఏమీ లేదు. సో ప్రైడ్ కామనే, ప్లాటినాకి కామనే, ఆరంకి కామనే, పెలాడియంకి కామనే, సైలీషియాకి కామనే, సల్ఫర్కి కామనే. సార్. కానీ సల్ఫర్ ప్రైడ్ ఏ పని చేయకుండానే ఉంటుంది. కానీ ప్లాటినా ప్రైడ్ వాడు నలుగురికి ఉపయోగపడతాడు. సార్. వాడు రెస్పాన్సిబుల్గా ఉంటాడు, బాధ్యతగా ఉంటాడు, టఫ్, హై మెటల్, హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్, చిన్న చిన్న వాటికి కరిగిపోయే పని కాదు. అందుకే నాకు సార్. చివరిలో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పాను నరేష్ గారు, గుర్తుందా? సల్ఫర్ కేసులో లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, లైవ్ ఎగ్జాంపుల్. అదే అదే మిమ్మల్ని కూర్చోమన్నప్పుడు అదే అదే సల్ఫరోడ్ అయితే ఇక్కడ దులిపేసుకుని నన్ను అంటారా అని అవమానంగా ఫీల్ అవుతారు ఫీల్ అని అయిపోతాడు. ఎగ్జాంపుల్. ఎందుకంటే అవును సార్. అయిపోయింది నీకు టైం అని చెప్పామనుకోండి, అంటే దాన్ని కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా మలిచాను అర్థం అవడం కోసం ఆడియన్స్కి. అవును సార్. అదే మీరు ప్లాటినాలో అనుకోండి, అసలు వాడు ముందే టైం చూస్తాడు. ఆరంలో ప్లాటినాలో ఏముంటుందంటే, కరెక్ట్గా వాడు ఇచ్చిన టైం వాడు 5 నిమిషాలు ముందు చూసుకుని కరెక్ట్గా 2 నిమిషాల ముందు ఆపేస్తాడు వాడు. ఎందుకంటే వాడు ఆ మాటే పడ్డ అసలు. అది డిఫరెన్స్ అంటే ప్రాక్టికల్గా. సార్. అంటే మీకు అవగాహన కోసం అదే సల్ఫర్ అనుకో, నేనన్నా అంటే మా గురువు గారే రాఘవరావు గారు అయినా సరే, గురువు అయినా సరే నాకు వచ్చి చెప్తాడా అనిపిస్తుంది వాడికి. అంటే ఆ బేసిక్ స్ట్రక్చర్లోనే, బికాస్ దే ఆర్ నాట్ ఎవాల్వ్డ్, అవి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. సార్. అదే మీకు పెలాడియంలో, ఆర్జెంటన్ నైట్రికంలో అయితే మీరు ఆ ఫిఫ్త్ రో వాడి ఎంట్రన్స్ దగ్గర నుంచే మీరు ఆ అందం చూడొచ్చు. ఎందుకంటే అందరిలాగా రాడు వాడు అసలు కన్సల్టింగ్ రూమ్లోకి. వాడు వేసుకునే షర్ట్ దగ్గర నుంచి, వాళ్ళు ధరించే దుస్తుల దగ్గర నుంచి, వాళ్ళు మాట్లాడే మాటల దగ్గర నుంచి కూడా మీకు ఆ క్రియేటివిటీ అనేటువంటిది, ఆ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. కన్సల్టింగ్కి కూడా ఒక మీరు నమ్మరు, పట్టుచీర కట్టుకొచ్చింది ఒక ఆవిడ, దట్ ఈస్ ఫిఫ్త్ రో. సో మీరు బేసిక్ వాళ్ళు అనే ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళు బేసిక్గా ఎందులో ఉన్నారో వాళ్ళు అలాగే మాట్లాడతారు, అలాగే బిహేవ్ చేస్తారు. పైకి ఎంతైనా నటించవచ్చు, కానీ క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చేసరికి మాత్రం వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. స్నేక్ స్నేక్ లాగే ప్రవర్తిస్తుంది, ప్లాంట్ ప్లాంట్ లాగే ప్రవర్తిస్తుంది, మ్యామల్ మ్యామల్ లాగే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే మ్యామల్ అంతా ఫైట్ ఫేస్ టు ఫేస్, వాడు వెనకాల గోతులు తీయడం అది వాడికి రాదు. ఏదైనా ఉంటే అక్కడికక్కడ తేల్చేసుకుంటాడు వాడు. అదే స్నేక్ అనుకో, వాడు ఏమి మాట్లాడు, వాడు ముందు 3-4 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తాడు నెక్స్ట్ ఫైనల్ స్ట్రోక్ ఎలా కొట్టాలన్నది.
ఆ పగ పగ కొట్టిన దగ్గర ఇంకా అవతలవాడికి అసలు లేవలేడు అనమాట. అలా ఉంటుంది వాడి స్నేక్ అంతా, వాడి దాంతో. ఎందుకంటే ఆ రివెంజ్ఫుల్నెస్ కానీ, ఆ ప్లానింగ్ కానీ, ఆ స్కీమింగ్ కానీ మిగతావి చేయలేవు. ఆ సో సార్. వాళ్ళ వాళ్ళ తాలూకు ఇదిని బట్టి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తాలూకు ఇది అన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ఆ సార్. డాక్టర్ గారు, నెక్స్ట్ క్లాస్లో ఈ లైకోపోడియంలో కొన్ని మనకి సెకండ్ సబ్ క్లాస్ లక్షణాలు కనపడుతున్నాయి, కానీ ఆ ఫోర్త్లో పెట్టున్నారు. ఏదండి? లైకోపోడియంని సెకండ్ సబ్ క్లాస్లో కూడా ఉన్న లక్షణాలు ఎక్కువ కనపడుతుంటాయి, కానీ ఫోర్త్లో మనకు ఉంది. అవునండి, అవును ఫోర్త్ అవును. అది నెక్స్ట్ క్లాస్లో ఏమన్నా అలాగే ఫోర్త్లో సార్. పెట్టడానికి, అంటే ఈ లో కాన్ఫిడెన్స్, తాము బాగా పైకి ఎదగాలి అని అనుకోవటం, ఈ కారణాల వలన లైకోపోడియం ఫోర్త్లోకి వచ్చిందా ఆ, కొంచెం? అంటే అది ఆల్రెడీ ఒకసారి మనం చెప్పాం, బట్ మీరు అడిగారు కాబట్టి ఇంకోసారి చెప్తాను నేను నెక్స్ట్ టైం. ఆ, వీలుంటే వీలుంటే షూర్ అండి, మనం దాంతో స్టార్ట్ చేసుకుని అప్పుడు మిగతా వాటికి వెళ్దాం. థ్యాంక్ యూ డాక్టర్ అంటే ఆ గారు. క్లారిటీ రావాలి. మీరు అన్నది చాలా సత్యం. నిన్న కూడా ఒక కేసులో నేను గౌతమ్తో డిస్కస్ చేస్తున్నాను నిన్న. ఆ కేసులో మాకు తేలలేదు ఎంతకేను. ఏంటంటే అది ఫోర్త్ సబ్ క్లాస్ లాగే కనపడుతోంది, ప్లాంటే అని తెలుస్తోంది. కానీ ఆ ఏ ఫ్యామిలీ ఏ ఆర్డర్ అనేటువంటిది ఆయన ఐడెంటిఫై చేయలేకపోయాడు, నేను చేయలేకపోయాను. చివరికి మేము ఇద్దరం మల్లా గొల్లాలు బట్టి తర్జన భర్జన బట్టి చివరికి మేము అర్థం చేసుకుంది ఏంటంటే అది దాన్ని ఏమంటారు, డైకాట్ ప్లాంట్ కాదు, డైకాట్లిడన్స్ అక్కడే కాదు. ఆ సమస్య వస్తుందండి. ఇప్పుడు అక్కడ సమస్య లైకాట్ వస్తుంది. అయితే ఆటోమేటిక్ గా తెలిసిపోతారు, తెలుస్తూ ఉంటుంది. లైకాట్ అంటారు. ఈ జిమ్నోస్పెర్మ్ ఫెరన్స్ లో తెలి ఉన్నవాళ్ళు అటా ఇటా తెలియదు, అన్ని లక్షణాలు. నేను కాసేపు మెటల్ అంటాడు, అవును. కాసేపు నేను ఇంకోటి అంటాడు. వాడు అసలు మనకు అర్థం కానికుండా తికమక చేసేస్తున్నాడు. అది జిమ్నోస్పెర్మ్స్ లో మీకు ఆ పాయింట్ ఉంటుంది, మీరు అన్నది జిమ్నోస్పెర్మ్ సత్యం. లోనండి అన్ని, అంటే ఎవల్యూషన్ లో వాళ్ళు ఏదో పాయింట్ లో అన్ని కలుపుకొని వచ్చినట్టున్నారు. ఎటు చూస్తే అటు తిప్పేస్తుంటుంది జిమ్నోస్పెర్మ్. జిమ్నోస్పెర్మ్స్ లో వచ్చిన ప్రాబ్లం అది. ఎల్ఎం పొటెన్టిస్ గురించి చెప్తారా? ఓకే. ఓకేనమ్మా, చెప్తాను సార్ ఎప్పుడైనా. అంటే ఎల్ఎం పొటెన్సిస్ మొన్న కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాను నేను. ఎల్ఎం అవును సార్. పొటెన్సిస్ మనం అబ్సల్యూట్ షూర్ గా ఉండాలి రెమెడీ. అంటే ఆ, దగ్గర దగ్గర సిమిలిమమ్ గా ఉండకూడదు. నేను ఒక కేసులో అలాగే వేసి ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే బెలడోనా ఇచ్చాను, అది అంత సిమిలర్ రెమెడీ కాదు. దాంతో మనం ఇచ్చిన LM6 వల్ల పేషెంట్కి ఎగ్రవేషన్ వచ్చేసి ఆ రెడ్నెస్, జ్వరాలు అవి వచ్చేసాయి. సో అలాగే ఇప్పుడు పెల్లాడియం సల్ఫర్ కేసెస్లో నేను యాక్చువల్గా ఇచ్చాను LM6. వాటిల్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఎందుకంటే నేను డ్యామ్ షూర్గా అదే రెమెడీ అనేటువంటి క్లారిటీతో ఉన్నాను. దానివల్ల అక్కడ నాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, ఇక్కడ లేను, దానివల్ల నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. సో మిల్లిస్మల్ పొటెన్సీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు 100% షూరిటీ ఉండాలి రెమెడీకి, అప్పుడే మిల్లిస్మల్కి వెళ్ళాలి. ఆ విధానం అది మీకు చెప్తాను నేను నెక్స్ట్ టైం ఎప్పుడో మనం వచ్చినప్పుడు. ఎలా వాడాలి మిల్లిస్మల్ పొటెన్సీ, ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఒక చిన్న మీకు ఒక 5-10 మినిట్స్ చెప్తా షూర్. సార్ నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్ గుర్తు చేయమంటారా ఈ సల్ఫర్ కేసు? గుర్తు చేయండి సార్, గుర్తు చేయండి, సో దట్ మనం ఓకే. ఒకసారి అంటే అన్ని, అంటే ఇప్పుడు చెప్పుకున్నాం, బట్ ఓకే మనం ఒక సీరియల్ గా చెప్పుకుందాం, అంటే అలాగే సార్. కంపారిజన్స్ చెప్పుకుని అప్పుడు అలాగే. వెళ్దాం. లేదా ఫిఫ్త్ మన సాటర్డే క్లాస్ అయినా అలాగే పర్లేదు. సార్. ఓకే ఓకేనా? సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి అందరికి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.